ఇప్పుడు యేసును చూడాలంటే జక్కయ్య ఏది ఎక్కొచ్చు? మేడెక్కొచ్చుగా, కోటలు ఎక్కొచ్చుగా, బిల్డింగ్లు ఎట్టకొచ్చుగా. మరి ఎందుకు చెట్టు ఎక్కాడు? ఇంకోటి, చాలా చెట్లు ఉంటాయిగా, మేడి చెట్టు ఎందుకు ఎక్కాడు తెలుసా? మేడి పండు చూడు మేలిమయ్యుండు, పట్ట విప్పు చూడు పురుగులుండు, ఓ విశ్వాసి వినవమ్మా, వినకపోతే నీ కర్మ. మేడు పండు లాంటి జీవితం తనకుందండి. అయ్యా, మేడు పండులాగా ధనవంతుడుగా నేను బయటకు కనబడుతున్నాను. అయ్యా, ఉద్యోగముతో మేడుపండు ఎలాగైతే నిగనిగలాడుతుందో, మేలిమిగా కనబడుతుందో అలాగ నా జీవితం ఉంది. అయ్యా, మేడుపండు ఏ విధంగా అయితే సంతృప్తిగా సంతుష్టిగా ఉందో అలాగే నేను ఆరోగ్యంగాతో ఉన్నాను. కానీ ఆ మేడుపండుని విప్పి చూస్తే దాంట్లో ఏవైతే పురుగులు ఉంటాయో అలాగే నన్ను మీరు విప్పి చూస్తే నాలో ధనాపేక్ష, ధనవంతునే కానీ మళ్ళీ ఏం చేస్తున్నాను? ట్యాక్స్ ఎక్కువగా వసూలు చేస్తున్నాను, పేద ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాను, పాపంలో తిరుగుతున్నాను, గర్వంలో ఉన్నాను. ఈ మేడు పండులాగా నా జీవితం ఉందని చెప్పేసి సింబాలికల్గా చెప్పడానికి దేవుడు ఆ జక్కని ఏ చెట్టు ఎక్కించేలా చేశాడండి? దట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ట్రీ అండ్ జక్కియాస్. జక్కియాకి మేడు చెట్టుకి ఆత్మీయ సంబంధమైన మర్మయుక్తమైన లింక్ అది. చాలామందికి మీకు డౌట్ రాలేదే? మరి ఇప్పుడు ఏసై కనబడలేదండి, ఎలా యేసుప్రభు వెళ్తున్నారు, ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి, నేను చెట్టు ఎక్కుతానా లేకపోతే ఈ బిల్డింగ్ ఎక్కుతానా? బిల్డింగ్ ఎక్కుతాను. మరి చెట్టు ఎందుకు ఎక్కాడంటే అది రిలేషన్ ఏంటంటే, మేడు చెట్టుకు కాసేటువంటి మేడు కాయ, మేడి పండు ఏ విధంగా పైకి బాగా కనిపించి లోపల పుచ్చుంటుందో, పురుగులు ఉంటాయో, అట్లాగే జక్కయ్య రిచ్గా కనబడుతున్నాడు. జక్కయ్య ఏ లోటు లేని ఉద్యోగస్తుడిగా కనబడుతున్నాడు. జక్కయ్య జీవితము అంత ఆరోగ్యంగా ఉన్న జీవితంలో కనబడుతుంది, కానీ లోపల పేరుకు తగ్గ తీరు లేదు.